Hi, welcome to MK Stat. Today topic is mode. దీంట్లోనే ఈ ఒక్క వీడియోలోనే అన్గ్రూప్డ్ డేటాకి, గ్రూపుల్లో డిస్క్రీట్ డేటాకి, అదేవిధంగా కంటిన్యూస్ డేటాకి ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ అంటే ఏంటి? మోడ్ని జెడ్తో డినోట్ చేస్తారు. దీంతో డినోట్ చేస్తారు జెడ్. ఓకేనా? మోడ్ అంటే ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఏంటి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయ్యి ఉంటుందో దాన్నే మోడ్గా తీసుకుంటాం. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే ఈ మోడ్ అంటే ఈ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ మన రియల్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక స్టూడెంట్స్ని కానీ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్లో మార్క్స్ వచ్చి ఉంటాయి. అంటే వాళ్ళ గ్రేడ్స్ ఏబిసిడి ఈ గ్రేడ్స్ ఉన్నాయి. మనం ఎక్కువ టైమ్స్ ఏ గ్రేడ్ అయితే రిపీట్ అయ్యి ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తుంటాం అంటే మోడ్గా తీసుకుంటాం. అర్థమవుతుందా? అదేవిధంగా మార్క్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ టైమ్స్ ఏవైతే రిపీట్ అయ్యి ఉంటాయో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాను, వాళ్ళకి డిఫరెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉంటాయి. దాంట్లో ఎక్కువ టైమ్స్ అంటే 25 అనేది ఎక్కువ మందికి వచ్చింది అనుకోండి, అదే మోడ్ అవుతుంది. ఓకేనా? ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్లో పేషెంట్స్ అనేవాళ్ళు అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే అలా మన దగ్గర డేటా ఉంటుంది కదా, ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అయ్యి ఉంటుందో దాన్ని మనం ఏం తీసుకుంటాం అంటే మోడ్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అంటే ఏజ్ వాళ్ళు ఉన్నారు, మనం ఏం చెప్తాం 35 ఇయర్స్ అంటే మోడ్గా తీసుకుంటాం. ఓకేనా? అదేవిధంగా ఇంకా స్కోర్స్ సంబంధించి మార్క్స్, ఓకేనా, చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బాల్స్, ఎల్లో బాల్స్, గ్రీన్, వైట్ ఇలా బాల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మనం మోడ్గా ఏం తీసుకుంటాం, ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉంటుందో అంటే ఈ నెంబర్ ఆఫ్ బాల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ 5 అనుకోండి, ఎల్లో 30 ఉన్నాయనుకోండి, రెడ్ వచ్చి 15 ఉన్నాయి, మనకి ఏంది 30 అనేది మోడ్ అవుతుంది. ఓకేనా? అది ఇక్కడ మనం చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే, ఏ డాక్టర్ రికార్డ్స్ ద ఏజెస్ ఆఫ్ 12 పేషెంట్స్. డాక్టర్ యొక్క రికార్డ్స్ ప్రకారం 12 మంది పేషెంట్ల యొక్క ఏజెస్ ఏజ్ అని ఇచ్చున్నారు. ఏంటవి? ఇది 25, 30, 25, 35, 30, 25, 40, 25, 35, 30, 25, 30. క్యాలిక్యులేట్ ది మోడ్ అన్నాడు. ఓకేనా? మనం ఏం చెప్పాలి ఇక్కడ? ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయ్యి ఉంటుందో ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ది గివెన్ డేటా. ఏం చేస్తాం? ఫస్ట్ మనం దేంతో డినోట్ చేస్తున్నాం? జెడ్తో డినోట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ రాస్తాం ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ది గివెన్ డేటా. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో ఒకసారి చూడండి. 25 అనేది చూడండి, 1 2 3 4 5 5. 25 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 30 చూడండి, 1 2 3 4. 30 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. అదేవిధంగా 35 1 2 టైమ్స్ 35 అనేది 2 టైమ్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 40 ఉంది, 40 అనేది 1 టైమే రిపీట్ అయింది. ఓకేనా? ఇక్కడ మనకి ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయింది? 25 ఇయర్స్ వాళ్ళు రిపీట్ అయ్యారు అంటే ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక వార్డులో హెల్త్ బాగలేదు, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ వచ్చింది, అది ఎవరికి ఎక్కువ అటాక్ చేస్తుంది అన్నప్పుడు ఆ ఏజ్ మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటాం అనమాట. ఏ ఏజ్ వాళ్ళకి? 25 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ అటాక్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకేనా? 25 ఏజ్ వాళ్ళకి ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ అటాక్ చేస్తుంది. మనకి సింపుల్గా మోడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 25. ఓకేనా? అదేవిధంగా మనకి ఇక్కడ కలర్స్ ఇచ్చి ఉంటారు అనుకోండి, రెడ్, ఎల్లో, గ్రీన్, వైట్ ఇలా ఇచ్చాడు అనుకోండి. రెడ్ బాల్స్ వచ్చి 15, ఎల్లో వచ్చి 30, గ్రీన్ వచ్చి 27, వైట్ వచ్చి వైట్ బాల్స్ ఉన్నాం అనుకోండి, నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 20. ఇక్కడ మోడ్ ఏది అవుతుంది? ఎల్లో 30 బాల్స్. ఓకేనా? ఇదేంట్రా అంటే మోడ్ ఏమవుతుంది మనకి? Z = 30 అవుతుంది.
ఓకేనా, ఇది మనం ఏం చెప్పుకోవచ్చు, సింపుల్గా డిస్క్రిట్ డేటాగా చెప్పుకోవచ్చు. ఏంటి డిస్క్రిట్ డేటా అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏది 30. అంటే ఫ్రీక్వెన్సీలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఐ అనుకున్నాం అనుకోండి, ఇది ఎఫ్ఐ అనుకున్నాం అనుకోండి, ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఏది మనకి 30 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. కాబట్టి ఎల్లో అంటే 30 అనేది మనకి మోడ్ అవుతుంది. ఎల్లో అనేది ఆన్సర్, Z ఈక్వల్ టు 30. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, విన్నర్ అనేది ఏ విధంగా ఇస్తారు, ఎక్కువ ఓట్లు ఎవరికైతే పడుంటాయో వాళ్ళకి విన్నింగ్ అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నలుగురు నిలబడ్డారు అనుకోండి, ఓకేనా, ఒక క్లాసులో ఎలక్షన్స్ తాగొద్దులేండి, ఒక క్లాసులో వీళ్ళు నిలబడ్డారు, రెడ్, ఎల్లో, గ్రీన్, వైట్ నిలబడ్డారు. వాళ్ళకి స్టూడెంట్స్ ఓట్లు వేస్తే రెడ్ 15 వచ్చాయి, ఎల్లో 30 వచ్చాయి, గ్రీన్ 27, వైట్ 20. ఎవరు మనం విన్నర్గా ప్రకటిస్తాం, ఎవరేం చేస్తాం 30. అంటే ఎల్లోని మనం ఏం చేస్తాం, విన్నర్గా ప్రకటిస్తాం, అనౌన్స్ చేస్తాం. అర్థమైందా? ఎందుకు 30 ఓట్స్ వచ్చాయి, మోస్ట్ వాల్యూస్, రిపీటెడ్ వాల్యూస్ 30 ఓట్స్ అతనికి పోలయ్యాయి అనమాట. అర్థమైందా? కాబట్టి ఎల్లో ఈజ్ ది క్లాస్ లీడర్. ఓకేనా? అదేవిధంగా కాలేజ్, స్కూల్స్ ఏదంటే అది. పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, పేషెంట్స్ యొక్క టెంపరేచర్ తీసుకోవచ్చు, 35, 40, 78, 101, 102, 100, 98 ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఈ డిస్క్రిట్ డేటాలో మనం ఏం చేస్తామంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకేనా? ఇదే విధంగా ఇక్కడ పేషెంట్స్ కాకుండా ఒక క్లాసులో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చారనుకోండి, ఒక క్లాసులో 12 మెంబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చారు అంటే ఇవి, దాంట్లో మోస్ట్ అంటే ఎక్కువ మందికి ఎన్ని మార్క్స్ వచ్చాయిరా అంటే చూడండి, ఎక్కువ ఏది రిపీట్ అయింది, 25 మార్క్స్ అనేవి ఎక్కువ మందికి వచ్చాయి. అంటే ఎంతమందికి 5 మెంబర్స్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు అమ్మ. ఓకేనా? ఇక మనకి ఏమైపోయింది, అన్గ్రూప్డ్ డేటా అయిపోయింది, అదేవిధంగా డిస్క్రిట్ డేటా అనేది అయిపోయింది. ఓకేనా? ఇంకా మనం ఏం చేయాలి, గ్రూప్డ్ డేటాలో కంటిన్యూస్ డేటాని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? ప్రాబ్లం రాస్తాను, క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. మీకు అర్థమైందిగా? అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మోస్ట్ రిపీటెడ్ ఎక్కువ సార్లు ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3గా తీసుకుంటాం. డిస్క్రిట్ డేటా ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఏదో చూసుకుంటే దాన్ని మనం 3గా తీసుకుంటాం. ఆపోజిట్లో ఎల్లో, మనకి Z వాల్యూ వచ్చి ఎల్లో అవుతుంది. అర్థమైందా? Z వచ్చి ఎల్లో, ఆన్సర్ విన్నర్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విన్నర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేదన్నా తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పానుగా. అదేవిధంగా ఇప్పుడు కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు మోడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ది మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. క్యాలిక్యులేట్ ది మోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. మనకి ఇచ్చిన డేటా ఏంటి, కంటిన్యూస్ డేటా, గ్రూప్డ్లో కంటిన్యూస్ డేటా. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం రా అంటే చాలా సింపుల్ అమ్మ ఫార్ములా. చూడండి ఇక్కడ మోడ్ దేంతో డినోట్ చేస్తాం, Z ఈక్వల్ టు L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. కొంతమంది F0 తీసుకుంటారు, F1, F2, F0, F1, F2 కూడా తీసుకుంటారు. నేను Fగా తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ L అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడ్ క్లాస్. ఏంటి లోయర్ లిమిట్ అంటే ఇవన్నీ చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని ఏమంటారు అంటే లోయర్ లిమిట్స్ అంటారు. ఇవంటే ఏంట్రా అంటే ఈ రైట్ సైడ్ ఉండేవి అప్పర్ లిమిట్స్. ఇవన్నీ లోయర్ లిమిట్స్లోనే మనం ఏది తీసుకోవాలి L అంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ F అనేది మోస్ట్ ఇంపార్టెంట్. F కానీ తెలిసింది అనుకోండి, F1 తెలుస్తుంది, F2 తెలుస్తుంది, L తెలుస్తుంది. అర్థమైందా? F అంటే ఏంట్రా అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడ్ క్లాస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వాల్యూస్లో పెద్ద వాల్యూ ఏది, మ్యాక్సిమం వాల్యూ ఏది, 8 ఈజ్ ది మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి ఇది ఏమవుతుందిరా అంటే F అవుతుంది. ఓకేనా? Fకి పైన చూసారా, ఇది F1,
ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడ్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే ఫ్రీక్వెన్సీకి వాల్యూ పై ఉండేదాన్ని F1గా తీసుకుంటాం, ప్రిసీడింగ్. నెక్స్ట్ ఎఫ్ కింద చూసారా, ఇది వచ్చి F2, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ అంటారు ఆఫ్ ది మోడ్ క్లాస్. సక్సీడింగ్ అంటే ఫ్రీక్వెన్సీ కింద ఉండే వాల్యూని, ఓకేనా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కింద ఉండే వాల్యూని F2గా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ పైన ఉండే వాల్యూని F1గా. దీన్ని ప్రిసీడింగ్, దీన్ని సక్సీడింగ్, ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు. సి అంటే ఏంటంటే విడ్త్ ఆఫ్ ది క్లాసెస్, అంటే క్లాస్ ఇంటర్వెల్. విడ్త్ ఆఫ్ ది క్లాసెస్ అంటే చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రతిదానికి ఎటు చూసిన ఎంత ఉంది, మనకి 10 ఉంది, ఓకేనా. సి ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ మొత్తం వచ్చాయేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఎల్ తెలుసు, ఎఫ్ తెలుసు, F1 తెలుసు. ఇక్కడ 2F అంటే 2 ఇంటూ F1 అని అర్థం. 2 ఇంటూ F మల్టిప్లికేషన్ చేయాలి, ఓకేనా. ఎఫ్ వాల్యూ మనకు తెలుసు, మైనస్ F1 తెలుసు, F2 వాల్యూ కూడా తెలుసు, ఇంటూ సి వాల్యూ తెలుసు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఏజెస్ ఇచ్చాడు, ఓకేనా. ఒక హాస్పిటల్లో పేషెంట్ల యొక్క ఏజెస్ ఇచ్చాడు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చారు. అంటే ఎంతమంది ఉన్నారు, 40 నుంచి 49 ఇయర్స్ వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, 50 నుంచి 59 ఇయర్స్ వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇచ్చేసాడు. మనకి మోడ్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, అంటే ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఓకేనా. ఇక్కడ చూద్దాం. ఎల్ అంటే ఏంటి వాల్యూ మనకి, ఎల్ చెప్పలేదు కదా, సారీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది చూసారా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకు ఆపోజిట్లో ఉంది. ఆపోజిట్లో లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ ఈక్వల్ టు 60. ఏంటి, లోయర్ లిమిట్ ఈక్వల్ టు 60 అంటే మనకి ఎల్ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఎల్ అంటే ఎంత, 60 ప్లస్ నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎఫ్ అంటే 8 మైనస్ F1 అంటే 6, ఓకేనా, బై 2F. 2 ఇంటూ బ్రాకెట్ పెడుతున్నాను, ఎఫ్ అంటే ఎంత వచ్చింది మనకి 8, ఇదండి ఎఫ్ అంటే 8 మైనస్ F1 వాల్యూ వచ్చి 6, F2 వచ్చి 5, అంటే మైనస్ 6 మైనస్ 5 ఇంటూ సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. క్యాలిక్యులేషన్ చేయండి. 60 ప్లస్ 8 మైనస్ 6 అంటే 2 బై 2 8 సార్ ఎంత 16. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే మైనస్ 11. ఇక్కడ మీరు ఇంటూ చేస్తారు కొంతమంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఓకేనా. ఇక్కడ మనకి యాడింగ్ అది, ఓకేనా. మధ్యలో మనకి ఇంటూస్ ఏం లేవు, బ్రాకెట్లు ఏం లేవు, అంటే రెండింటిని యాడ్ చేసి రెండింటి వాల్యూస్ ముందు సింబల్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 11 ఇంటూ 10. 60 ప్లస్ 2 బై 16 మైనస్ 11 అంటే 5 ఇంటూ 10. 60 ప్లస్ 2 బై 5 అంటే ఎంత వస్తుంది, 0.4 ఇంటూ 10, ఓకేనా. 60 ప్లస్ 0.4 ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 4, ఓకేనా. రెండింటిని యాడ్ చేస్తే Z ఈక్వల్ టు 64 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 64 ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. మోడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 64 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా. ఈ విధంగా డేటా ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇందాక డేటాకి డిస్క్రీట్ డేటాకి ఇక్కడ డేటాకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 60 నుంచి 69 వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఎవరు ఏ ఏజ్ మనం పర్టికులర్గా చెప్పాలిగా, కాబట్టి 64 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఓకేనా. 64 ఏజ్ వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. ఒక పర్సన్ ఇంకా రిమైనింగ్ 65 కానీ 61 కానీ 60 కానీ 69 కానీ ఎవరో ఒకరు ఉన్నారు అనుకోండి, ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, 64 ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ వార్డులో, లేకపోతే ఆ హాస్పిటల్లో, లేకుంటే మన ఇష్టం అమ్మా ఏదన్నా తీసుకోవచ్చు. ఇవి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనుకోండి, ఓకేనా. ఇవి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనుకోండి, అంటే రిపీటెడ్ వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి, అంటే 64 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సింపుల్గా, ఓకేనా. మనం తీసుకునేది అనుకునే దాన్ని బట్టి, అంటే ఇమాజినేషన్, ఒక ప్రాబ్లం మనం చూసామంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇమాజినేషన్, ఓ పలానా యూజ్ చేసుకోవచ్చు కదా, ఇది అని మనకు అర్థమైపోవాలి. లేకపోతే శాలరీస్ ఇచ్చారనుకోండి,
50,000 to 60,000 ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఎక్కువ ఎవరికి అంటే రిపీట్ ఏ శాలరీ ఎక్కువ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనేది ఎక్కువ మందికి ఇస్తున్నాం అనుకోండి, అది మనకు 3 అవుతుంది. అర్థమైందా? ఇది ఓవరాల్గా ఈరోజు క్లాస్ అనేది. ఓకే, ఇది ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం, మోడ్ గురించి చెప్పాం, దానివల్ల రియల్ లైఫ్లో యూజెస్ గురించి చెప్పుకున్నాం. దీంట్లో మనకి ఏమేమి కవర్ చేసాం, అన్గ్రూప్డ్ డేటా మీద ప్రాబ్లమ్స్ కవర్ చేసాం, గ్రూపుల్లో డిస్క్రీట్ డేటా మీద కవర్ చేసాం, అదేవిధంగా కంటిన్యూస్ డేటా మీద కవర్ చేసాం. ఓవరాల్గా టుడే టాపిక్ ఇదన్నమాట. చెప్తున్నాను కదా, మీకు నచ్చితేనే ఈ వీడియో మీకు యూస్ఫుల్, మీకు అర్థమైంది, మాకు నచ్చింది అంటే మాత్రమే లైక్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఎక్కువ మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకేనా? కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మ్యాథ్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? బేసిక్స్ నుంచి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.